నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ ప్రాపగండా మీరంతా, మీరంటే మీరు కాదు జనరల్గా. ఈ సమాజంలో మరి ఈ అన్ని వింత పోకళ్ళు కానీ ఈ క్రిమినల్ పోకళ్ళు కానీ ఎంతవరకు వెళ్తాయి? ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మరి ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము. మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం, మీరు రీసెర్చ్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఒక 4 పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అట్లాగే జర్నలిజం కానీ, ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి 4 పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బయాస్డ్గా ఒపీనియన్గా నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు హైలైట్ చేయలే. నన్ను 10 లక్షల మందికి 265 గ్రామాలకి సేవ చేస్తే నన్ను ఎప్పుడు ఫ్రంట్ మెయిన్ పేజ్లో వేయలే. నేను కనకదుర్గ ఫేవర్ చేసిన రోజు ఎప్పుడు కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ నాకు మెయిన్ పేజ్లో రాలా. 2 ఏళ్ల మటుకి నేను చెయ్యని తప్పులని నా మీద వేసి మెయిన్ పేజ్లో వేయటం, ఇటువంటి క్రిమినల్స్నేమో బుక్కులు ఏం చేస్తాం. మరి జర్నలిజం ఎటు వెళ్తుంది, మేమేటి వెళ్తున్నాం, నాకైతే ఈ దేశం ఎటు వెళ్తుంది నాకైతే అర్థం కావట్లా. అది మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరందరూ చేశారని కాదు, మీలో కొంత సెక్షను అన్నీ అతను చెప్పిన 3 వర్షాలు ఈ స్టిక్కర్ మీద పంపించాడు. భార్య పేరు మీద తప్పులు చేయడం ఎందుకు? అంతకుముందు 2014లో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భార్య పేరు మీద, కేసునే నాని తమ్ముడు అని చెప్పి. గుంటుపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు. ఇటు పక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు. నూజివేడ్లో 108 ఎకరాలు 109 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి చూశాడు. ఇవన్నీ నా పేరు చెప్పి, అప్పుడు నేను ఇవన్నీ చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నిన్నీ వాళ్ళందరికీ ల్యాండ్ వెనక్కి ఇప్పించి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది. అది నేను చేసిన తప్పు. కాబట్టి నేనేంటంటే ఇవాళ మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ, ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసో లేకపోతే ఇంకోటిగా బాధ కాదు. అసలు ఏంటి ఇటువంటి క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకో నీ పార్టీ నీ ఇష్టం. వ్యక్తికి తెలుగుదేశం ఎన్టీఆర్ఆర్ పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిలిచిపెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ బోర్డు పెడతారు. నిజంగానే ఏమన్నా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్. కాబట్టి నేను చెప్పేదంటే మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదంటే ఇటువంటి క్రిమినల్స్ని, ఇటువంటి చీటర్స్ని, ల్యాండ్ గ్రాబర్స్ని, పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని కొట్టేవాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకైతే డైజెస్ట్ అవ్వట్లేదు నిజం చెప్పాలంటే. సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాడుతున్నా. ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను జయరాజు గారు వీళ్ళందరూ కలిసినప్పుడు నేను ఎప్పుడు చెప్పాను ఎంత డీటెయిల్గా మేము సబ్జెక్టు. నా దురదృష్టం అనేవాడిని అంతే. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు వేయించమనో నన్ను గెలిపించమనో అది కాదు. ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మీ ముందు నేను ప్రజెంట్ చేస్తున్నా. దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందామనో లేకపోతే అతను ఏదో ఇది చేద్దామని కదా. ఇవన్నీ ప్రతి ఒక్కరి నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ల్యాండ్ టైటిలింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు 2019 నుంచి అంతకుముందు ధరణి పోర్టల్ మనం చూసాం. తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో జగనన్న భూ హక్కు భూ రక్ష చూస్తున్నామండి. ఎప్పుడు కూడా సమస్య రాలేదు, ఎవరు రైజ్ చేయలేదు. ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు, నానిగారి ఇల్లు నా ఇల్లు ఆయన ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోసైడ్స్ అనే మాట చెప్తున్నారు. దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి అసలు కొంచెం ఏమన్నా మీడియాకి అర్థమైనా చెప్తారా? సార్ ఒకటి అంటే నేను అంత డీటెయిల్డ్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు. కానీ నేను ఒకటైతే చెప్తా. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు.
2019లో ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. ఏమన్నాడు? గోన్ సంచులు మోసేవాడు ఈ వాలంటీర్లు వేస్ట్ అన్నాడు. అవునా కదా? అవునా కదా? సెక్రటరియట్ వ్యవస్థ పెడతానంటే అది వేస్ట్ అన్నాడు. అట్లాగే ఇవాళ మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా అంటే శ్రీలంకన్ చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. ఇదంతా పెద్ద బోగస్, ఈ రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిపోతుంది అన్నాడు. అయిపోతున్న సందర్భంలో ఇన్ని మాటలు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పాడు ఆయన. ప్రతిదానికి ఈయన ఏం చేస్తే దానికి ఆపోజిట్గా చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు? వాలంటీర్ వ్యవస్థ సూపర్, నేను 5,000 10,000 చేస్తాను అంటున్నాడు. ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తాడు అన్నాడా లేదా? సెక్రటరీ వ్యవస్థ సూపరు, ఇవాళ పెన్షన్లు ఇవ్వాలంటే దాదాపు 15,000 సెక్రటరియట్స్ ఉన్న విలేజ్ సెక్రటరియట్స్, మీకు 4 గంటల్లో ఎన్ని పెన్షన్లు అయినా మొత్తం ఒక్కొక్క విలేజ్ సెక్రటరీ ఇచ్చేస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న ఇండైరెక్ట్గా అని చెప్పాడు సెక్రటరీ వ్యవస్థ గురించి. అలాగే ఇవాళ సంక్షేమ పథకాలు చూస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 70,000 కోట్లు ఎవ్రీ ఇయర్ ఇస్తా అంటే ఇప్పుడు వచ్చేదంతా ఎడిషన్ ఇప్పుడు చేసిన నవరత్నాల ప్లస్లో 85,000 కోట్లు అవుతుంది. ఈయన చూస్తే ఇప్పుడు మనం దాదాపు 1,50,000 కోట్లు దాటిపోతాం సంక్షేమ పథకాలు ఈయన చెప్పిన మాటలు. అంటే ఈయన 2014లో 650 హామీలు ఇచ్చాడు, ఒకటి కూడా పూర్తి చేయాలి, అది వేరే సంగతి. కానీ ఆయన ఇవాళ 6,500 హామీలు ఇస్తాడు. ఆయన ఏంటంటే ఆయన చేస్తే సంసారం, ఎదురు చేస్తే వ్యభిచారం ఆయన పాలసీ అది. కాబట్టి ఆయన మాటలు లెక్కలేదు. కాబట్టి నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే, అన్ని లీగల్ ఎక్స్పర్ట్స్తో కానీ, ల్యాండ్ ఎక్స్పర్ట్స్తో కానీ, రెవెన్యూ ఎక్స్పర్ట్స్తో కానీ అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నాన్నగారు, సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్, ఐఎమ్ శ్రీధర్, సీనియర్ జర్నలిస్ట్ విత్ విజయవాడ హిందూ అండి. సార్, రీసెంట్లీ ఇన్ ది ఇండియా టుడే ఇంటర్వ్యూ ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారండి. హీ జస్ట్ సెడ్ థింగ్ వెరీ స్ట్రైట్లీ. సెడ్ ఐఎమ్ గోయింగ్ టు పీపుల్ ఆన్ మై ఫేస్. నా ముఖం చూస్తే ఓటేయమంటున్నాను. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఓవర్ ఆల్ కంటెస్టింగ్, దే ఆర్ ఇర్రెలవెంట్. వాట్ మ్యాటర్స్ ఇస్ మీ అండ్ మై ఫేస్, బికాస్ ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్ అండ్ ఐఎమ్ గివింగ్ ఆల్ ద వెల్ఫేర్ మెజర్స్ అన్నప్పుడు how relevant is an MLA and MP in YSRCP party? And don't you think you are being irrelevant like అనిపించలేదు మీకు? ఒకటండి, ఆల్ సెడ్ అండ్ దట్ ఇస్ హిస్ కాన్ఫిడెన్స్. సో వాట్ ఎవర్ హీ హాస్ డన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 19 to 24, ఐ బిలీవ్ హీ హాస్ డెలివర్డ్ వాట్ ఎవర్ హీ ప్రామిస్డ్. ఇప్పుడు 2,60,000 crores ఆఫ్ వెల్ఫేర్ అండ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇప్పుడు మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్షాలు అభివృద్ధి లేదు అంటున్నారు. నేను ఈ దాదాపు 4 నెలలు అయింది వైసీపీలో చేరి. నేను 4 నెలల్లో నేను విలేజ్లో తిరుగుతుంటే దాదాపు 11,000 విలేజ్ సెక్రటరీస్ ఓన్ బిల్డింగ్లు కట్టారు. దాదాపు 10,000 చిల్లర రైతు భరోసా కేంద్రాలు ఓన్ బిల్డింగ్ కట్టారు. అలా ప్రతి 2,500కి ఒక విలేజ్ క్లినిక్ అని, అర్బన్ క్లినిక్ అని పెట్టారు. దాదాపు వాటి మీద ఆ ఓన్ బిల్డింగ్స్ నిర్మిస్తానికి అయినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ నియర్లీ 30,000 crores. బట్ వాట్ ఎవర్ ది డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ది అమరావతి, వాట్ ఎవర్ హీ ఇన్వెస్టెడ్ దేర్ ఇన్ 5 years is 10,000 crores. That too 1,500 crores came from the government of India and 2,000 crores he sold some bonds, Amaravati bonds, and got from Bombay. Only 6,500 crores he has invested in that Amaravati project. Whatever he says, it is growth in economically growth engine or a financial growth engine of the state. I'll make it a Singapore or a Malaysia or a Kuala Lumpur or London or Paris. He has just invested 6,500 crores. But Mr. Jagannath Reddy Garu, in these 3 projects to decentralize the administration, Sachivalayalu, RBKలు, health clinics మీద 30,000 crore plus invest చేశాడు. That is capital expenditure, 3 times more than Amaravati. ఇవాళకి to decentralize, to bring administration to the village level, not even village. If there is a village of more than 2,500 people, there are two secretaries in every village. So for every 2,500 people, there is a village secretariat, there is a Raitu Bharosa Kendram, there is a health clinic. So even the health infrastructure has been drilled down to the bottom, nearest to the పబ్లిక్ వేర్ ఇట్ ఈజ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పొలాల్లోకి వెళ్తే పాము కట్టేస్తుంది. వాళ్ళు నియరెస్ట్ హాస్పిటల్ రావాలంటే ఒక్కోసారి 40 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు.
ఇవాళ ఈ ఏదైతే హెల్త్ క్లినిక్లు పెట్టాడో దాంట్లో 5 నిమిషాల్లో ఎక్కడి నుంచైనా హెల్త్ క్లినిక్ దగ్గర ఉంటున్నారు. ట్రీట్మెంట్ దాదాపు 140 టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇస్తున్నారు. అట్లాగే సెక్రటరియట్లో దగ్గర వాలంటరీ వ్యవస్థ పెట్టారు. 50 పీపుల్ 50 ఫ్యామిలీస్కి ఒక వాలంటరీ పనిచేస్తుంటే ఇమీడియట్ ఫోన్ చేస్తే సెక్రటరియట్కి వెళ్ళి 500 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అవి పనిచేస్తున్నాయి. అంటే హీ హాజ్ బాట్ ది అడ్మినిస్ట్రేషన్ టు ది 2000 వెరీ మైక్రో లెవెల్. Very micro. This is the first of its kind in the country. Not I might be in the world itself, but as far as I know, it's the first of its kind. Decentralizing the administration and bringing it to the small village level. This is the first time in the country, first of its kind in the country. That we should appreciate Jagannath Reddy. So don't I see? I have worked with Chandrababu Naidu very closely from 2013. Even before also I was working, but very closely. I had that working relation for nearly almost like 10.5 years. But I know his work. When he is in power, he will be very different. When he is out of power, he is very different. So he will twist tongue however he wants. So that is the standard of Mr. Chandrababu Naidu. I can't comment on that. Thank you. ఇప్పుడు భారతదేశం షేకింగ్ పొజిషన్లో ఉన్నది. ఎందుకంటే ఎన్ఆర్సీ, సిఐఏ, ముస్లిం రిజర్వేషన్లు వగైరాల మీద ఉన్నది. మీ వైఖరి హ్యాట్రిక్ విన్నింగ్ అయితే ఏమిటి, ఎలా ఉంటుంది? భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంటుందా లేదా? దాని మీద క్లారిఫికేషన్ కావాలి. అంటే నేను మూడోసారి విన్ అవ్వడానికో రెండోసారి విన్ అవ్వడానికో ఈ సమాజాన్ని మొక్కలు చేయాలనేది ఆలోచన కాదు. మీ అందరికీ కూడా తెలుసు నేను ఎట్లా పనిచేస్తానో లేకపోతే నా ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో. మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టైం కూడా ఎన్ఆర్సీ సిఐకి ఎగ్నెస్ట్గా ఓటేసినటువంటి ఏకైక ఎంపీ ఈ 25 మందిలో నేను ఒక్కడినే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను చాలా ప్రెషర్ పెట్టారు. కానీ చెప్పాను నేను, ఇది కరెక్ట్ కాదండి. ఒక సెక్షన్ ఆఫ్ సొసైటీని మనం హీనంగా చూడకూడదు. మనం వాళ్ళని ఇట్లా చూస్తే సమాజంలో అసమానతలు పెరిగిపోయి మళ్ళీ పాత రోజులేక టెర్రరిజమో మిలిటెన్సీనో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి నేనైతే నా మనస్సాక్షికి విరుద్ధంగా నేను ఓటు వేయలేను. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఇబ్బంది లేదు. కానీ నేను ఎన్ఆర్సీసీఐకి వ్యతిరేకంగా నేను ఓటు వేసాను ఆ రోజు కూడా. సో ఇవాళైనా సరే ఏంటంటే మేము ఇప్పుడు నేషనల్ లెవెల్లో బీజేపీ మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది. అట్లాగే ఇండియా కూటమి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది. యాజ్ ఎ రీజనల్ పార్టీ ఇక్కడ వైసీపీ అనేది మేమేంటంటే మాకు స్టేట్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఇష్యూ బేస్డ్గా అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి సపోర్ట్ ఇవ్వడం అనేది మా పార్టీ పాలసీ. ఎందుకంటే స్టేట్ కోసం, స్టేట్ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం మేము చేస్తూ ఉంటాం. కాబట్టి మేజర్ డెసిషన్ ఏంటంటే బీజేపీ తీసుకోవాలి. మీరు అడిగిన కోసం చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఎందుకంటే నౌ హీజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ విత్ బీజేపీ. మేము బీజేపీతో అలయన్స్లో లేము. మేము ఖచ్చితంగా మాది సెక్యులర్ పార్టీ. మేము అన్ని కులాలకి మతాలకి అండగా ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఇంకోటి ఏంటంటే 2014లో ఇదే కూటమి బీజేపీ కానీ టీడీపీ కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ పోటీ చెప్పిపోయినా జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ కలిసి పోటీ చేశారు. ఆ రోజు రకరకాలుగా చెప్పారు. 2018లో నేనే చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే అందరూ వెనకాడుతుంటే నేనే అవిశ్వాస తీర్మానం పెట్టాను మోడీ గారి మీద. మీరు రికార్డ్ చూడొచ్చు. అవిశ్వాస తీర్మానం పెట్టింది నేనే. సో ఆ రోజు విడిపోయాడు. విడిపోయినప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? అసలు మోడీ అంత టెర్రరిస్ట్ ఇంకొకరు లేరు. మోడీ అసలు ఈ దేశానికి పనికిరానటువంటి వ్యక్తి, దుర్మార్గుడు, నీచుడు, కుటుంబం కూడా లేని వ్యక్తి. నేను నా కుటుంబం గురించి నా భార్య ఉందని, పిల్లలు ఉన్నారని, మనవడు ఉన్నారని గర్వపడుతున్నాను. ఆయనకి భార్య కూడా లేదు అని పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి నానా మాటలు మాట్లాడి తర్వాత ఓడిపోగానే ఇమీడియట్గా యూటర్న్ తీసుకున్నారు. ఆ రోజుకి ఈరోజు చేంజ్ ఏంటండి? అసలు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు మీరందరూ కలిసి పోటీ చేశారు, కలిసి గవర్నమెంట్లో ఉన్నారు, తర్వాత విడిపోయారు. ఓకే, విడిపోయారు, నువ్వు చెప్పిన కారణం రాష్ట్రం కోసం. కానీ నీ ఎజెండా ఏంటంటే ఆ రోజున దేశ ప్రధాని అవ్వచ్చు అని ఏదో ఆశపడ్డాడు ఆయన. అది అవ్వలేదు. ఇక్కడేమో బొక్కబొరల పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి. ఆ తర్వాత ఇమీడియట్గా బీజేపీతో నేను సాఫ్ట్గా ఉంటాను, బీజేపీతో ఇదే బీజేపీ అని వాళ్ళ స్నేహం కోసం
తాపత్రయపడతాం. మీరు అందరూ చూశారు, నేనైతే క్లోజ్గా చూశాను. అటువంటి పరిస్థితిలో ఇవాళ మళ్ళీ బీజేపీతో కలిశాడు. 2018లో అవిశ్వాస తీర్మానం పెట్టి బయటకు వచ్చి నువ్వు అదేం దీక్షలో ధర్మ పోరాట దీక్షలు పెట్టి మోడీ గారిని బీజేపీ గారిని తిట్టిన దగ్గర నుంచి 6 రోజుకి ఇవాళకి మార్పు ఏంటి? పోనీ బీజేపీ కానీ మోడీ గారు కానీ నువ్వు ఆ రోజు ఏదైతే విడిపోయావో ఆ హామీలు మళ్ళీ వాళ్ళ పూర్తి చేస్తానని నీకు మాట ఇచ్చారా అనేది. అట్లాగే ఇప్పుడు ముస్లింల మీద ఎన్ఆర్సీనో సిఏనో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. వాటన్నిటి మీద సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు బీజేపీ, అట్లాగే ఆయన అలయన్స్ పార్ట్నరు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. థ్యాంక్ యూ. May I ask you something? You have presented at least 1,000 accusations against the person, against that person. You have presented, you claim that you have presented 1,000 accusations. They are only accusations. But you are calling him a criminal. I am an advocate also. A criminal is called only when he is convicted. But how can you call him a criminal? Was he convicted in any crime? First thing. Second thing, you have been with the TDP for the last 10 years. You realized that Chandrababu is at fault or anybody at fault only when you were denied the ticket, party ticket. That is, don't you think that is the change, turncoat? It is turncoat. That's all. So, why did Modi, Chandrababu trying to differ with Modi? What are the comments that he has made on Modi that day? And why is he praising Mr. Modi today? ఆ రోజు మోడీ గారిని తిట్లో పెట్టుకుని పెట్టుకోండి మీరు. యాజ్ అన్ అడ్వకేట్, మీరు జర్నలిస్టో కదా నాకు తెలియదు కానీ, జర్నలిస్టా? హ్యాండ్స్ ఇండియా. సో కృష్ణారావు ఇప్పుడు హ్యాండ్స్ ఇండియా కాదు, కృష్ణారావు కూడా హ్యాండ్స్ ఇండియా కనుక. సో ఇప్పుడు ఆ రోజు ఒక పక్కన పెట్టుకోండి, చంద్రబాబు నాయుడు మోడీ గారిని ఏమన్నాడు? ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు అన్నాడు. సరే, అది పక్కన పెడదాం. పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి తిట్టాడు. ఇవాళ ఏమన్నాడు మన చిలుకూరుపేట మీటింగ్లో కానీ తర్వాత ఏమన్నాడు? విశ్వగురువు. సో నాట్ జస్టిఫికేషన్. యూ సీ, ఒకటేంటంటే మీరు ఎప్పుడు వచ్చారు నాకు తెలియదు విజయవాడ, నేను ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం. ఓకే, బట్ మీరు ఎప్పుడు వచ్చారో తెలియదు అంట ఇక్కడ విజయవాడ. అదే ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు నేను టీడీపీలో 14లో ఎంపీ అయ్యా, 19లో టీడీపీ ఓడిపోయింది. వాళ్ళ అబ్బాయి ఓడిపోయాడు పక్కన మంగళగిరిలో. నాకు అప్పుడు అక్కడ కేంద్రంలో వచ్చింది ఆఫరు, ఇక్కడ రాష్ట్రంలో వచ్చింది. కానీ నేను చంద్రబాబు నాయుడు గారితో పక్కన నిలబడాలి, నాకు ఆయన సీట్ ఇచ్చి ఈ విజయవాడకి సేవ చేసినటువంటి అవకాశం నాకు కల్పించారు అని చెప్పి నేను ఆయనతో నిలబడ్డా. నేను పవర్ ఎంజాయ్ చేయాల్సినట్లయితే 2019లో ఆయన ఓడిపోయినప్పుడు పార్టీగా, వాళ్ళ అబ్బాయి ఓడిపోయినప్పుడు 4 రాజ్యసభ సభ్యులు, ఇప్పుడు ఏదైతే వెస్ట్లో పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు ఉన్నాడో, సీఎం రమేష్ ఉన్నాడో, గరికపాటి మోహన్ రావు ఉన్నాడో, టీజీ వెంకటేష్ ఉన్నాడో, వెంటనే మీరు అది చూసారు లేదో, తెలుగుదేశం పార్లమెంటరీ రాజ్యసభ పార్టీని తీసుకెళ్ళి బీజేపీలో మధ్య చేశారు. గుర్తుందా మీకు? అదే గుర్తుందా మీకు అంటున్నా? అదే నేను చెప్తున్నా, సమాధానం చెప్తున్నా మీకు. సో ఆ రోజు వెళ్ళాలి నేను పార్టీని వదిలిపెట్టి. నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, ఆయన కోసం పార్టీ కోసం కష్టపడాలని నేను చివరి వరకు కూడా ఆయనతోనే ప్రయాణం చేశా. మీ జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా తెలుసు. సరే, ఇప్పుడు రకరకాల ఇష్యూస్లో ఆయనతో నేను డిఫర్ అయి ఉండొచ్చు. అట్లాగే ఆయన ఎందుకు పనికిరాని కొడుకుని తీసుకొచ్చి మా అందరి మీద అరుస్తానంటే నేను చెప్పాను క్లియర్గా, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను లీడర్గా, బట్ నాట్ యువర్ సన్. ఒక ఎఫిషియెంట్ ఏదైతే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఉన్నాడు, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ప్రతి కులం నుంచి మతం నుంచి 10 మందినో 15 మందినో గ్రూమ్ చేయండి, మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ అవుతుంది. ఎన్టీఆర్ పెట్టిన ఆర్గనైజేషను ఇది బతకాలి, ఈ తెలుగు నేలనంత వరకు ఆర్గనైజేషన్ బతకాలి. రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు గ్రూమ్ చేయండి, మీరు మీ అబ్బాయి పనికిరాడు, మీ అబ్బాయిని వ్యాపారం చేసుకోమనండి
నేను క్లియర్గా చెప్పాను, వెరీ క్లియర్గా, మొహమాటం లేకుండా. సో దానికి ఆయన నా మీద సరే అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్లో నేను నిర్మోహాటంగా మాట్లాడుతున్నాను. పార్టీలో క్రిమినల్స్ వద్దండి, కొంచెం మంచి వాళ్ళతో నిందాం, లేదంటే రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం. అట్లాగా ప్రతి కులానికి మతానికి ఒక 15 మందినో 20 మందినో మనం ఎంకరేజ్ చేస్తే మనకు బాగుంటుంది పార్టీ. అట్ ది సేమ్ టైం ల్యాండ్ గ్రాబర్స్కి, ఉమనైజర్స్కి, ఇటువంటి వాళ్ళకి మీ పాలిట్ బ్యూరోలో భక్తులు ఇవ్వద్దు దయచేసి. ఇది ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, అశోక్ గజపతిరాజు లాంటి గారిలో లేకపోతే మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఉండాలనే విషయాల్లో చాలా చర్చలు జరిగినాయి మా ఇద్దరి మధ్యలో. సో ఎక్కడైతే నేను వాళ్ళ అబ్బాయిని నేను లీడర్షిప్ యాక్సెప్ట్ చేయలేదో, పాదయాత్రకు వస్తానంటే నేను చెప్పాను క్లియర్గా, మీరు రండి, నేనే నా భుజాల మీద పెట్టి నడిపిస్తాను, 2013లో నడిపించినట్టు, కింద పరిచి పైన మిమ్మల్ని నడిపిస్తాను, పూలు కాదు వేరే. అదే మీ అబ్బాయిని నేను యాక్సెప్ట్ చేయనండి అని చెప్పా. సరే ఆయన టికెట్ ఇప్పుడు ఒకసారి ఒకటి యాజ్ ఏ 10 years యాజ్ ఎన్ ఎంపీ విజయవాడ, నా మీద అక్కడ మచ్చ ఉందా? నేను కరప్షన్ చేశానా? నేనన్నా ఈ ఊరికి అభివృద్ధి కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి వెల్ఫేర్ కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి అండగా లేనా? ఏమన్నా ల్యాండ్ గ్రాబింగ్ చేశానా? సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.